ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి వద్ద జ్ఞానం ఉన్నది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో ఆపత్తు రాక మునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు వినయం ఉండును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం ఎవరి గర్వం వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వం అణగదొక్కబడును, ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం అహంకారైన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. ఇర్మీయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలో నువ్వు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చును. నువ్వు పక్షరాజు వలె నీవు గూటిని ఉన్నత స్థలములలో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రిందకు పడద్రోసేదును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 32వ వచనం గర్విష్ఠుడు త్రొట్టిల్లి కూలును, అతని లేవనెత్తివాడెవడును లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టుదును, అది అతని చుట్టుపట్టలన్నిటిను కాల్చివేయును. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని చెప్పిన. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం నువ్వు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నువ్వు వేరును భరించటలేదు. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం తాను ఎంచుకున్నదైన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకరికొకరు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి వాడగొట్టకే తగిన రీతిగా తాను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రముఖతను చెల్లించుకుంటూ ప్రభావ మమ్మల్ని మేము తగ్గించుకొని అహంకార మనసు లేని వారమే నీకు మాదిరిగా ఉండే శక్తిని బలం మాకు అనుగ్రహించి మీ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.